హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చి నెలలో బెస్ట్ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నథింగ్ నుంచి, మోటో నుంచి, గూగుల్ నుంచి, పోకో నుంచి అలాగే మంచి మంచి మొబైల్స్ మన ఇండియాలోకి లాంచ్ అవబోతున్నాయి. మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అనుకుంటే, ఫిబ్రవరి లాంచ్ చేసిన మొబైల్స్లో మీకు అంత డిసప్పాయింట్ చేసినాయి అనుకుంటే కనుక మార్చి నెలలో మాత్రం మంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. వాటి కోసం వెయిట్ చేస్తాను అనుకుంటే కనుక వెయిట్ చేయొచ్చు. నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా చాలా మంచి మొబైల్స్ అనమాట. మంచి మంచి కంపెనీస్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. అవేంటి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే వీటిలో మీకు ఏ మొబైల్ నచ్చింది, ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి కింద కామెంట్ చేయండి. నాకు కొంచెం అవగాహన ఉంటుంది. టాపిక్లకు వెళ్ళిపోదాం. టాపిక్లకు వస్తే మార్చ్ ఫస్ట్ వీక్లో మాత్రం నెంబర్ ఆఫ్ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చ్ 4th రెండు పెద్ద కంపెనీ నుంచి రెండు మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ 70 అనే మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది ఐఫోన్ 16e సక్సెస్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 16e చాలా వరకు డిసప్పాయింట్ చేసింది అనమాట. బట్ కొంచెం దీన్ని మార్పులు చేసుకుంటూ ఐఫోన్ 17e అనే మొబైల్ లాంచ్ అవుతుంది. అయితే ప్రైస్ అయితే మాత్రం నాకు తెలిసి అప్రాక్స్గా 70+ తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఐఫోన్ ప్రైస్ గురించి మనకు తెలిసిన విషయమే. ఇంకా స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది యాజ్ యూజువల్ మనకి OLED డిస్ప్లేతో వస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, యాపిల్ A90 బయోన్ చిప్సెట్తో వస్తుంది, 42 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ, 3500 mAh బ్యాటరీతో వస్తుంది. స్పెక్స్ అయితే కనుక యావరేజ్గా ఉన్నా సరే బ్రాండ్కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ మొబైల్ మార్చ్ 4th రాబోతుంది. ప్రైస్ గురించి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇక నెక్స్ట్ మనకి అదే రోజున మనకి పిక్సెల్ నుంచి పిక్సెల్ 10e అనే మొబైల్ లాంచ్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఫ్లిప్కార్ట్లో కొంచెం బ్యానర్స్ కానీ కొంచెం చూపిస్తూనే ఉన్నారు కమింగ్ సూన్ అని చెప్పి. అయితే పిక్సెల్ 9a పిక్సెల్ 10a పెద్ద డిఫరెంట్ అంటూ ఏమీ అనిపించట్లేదు. మహా అయితే కనుక ప్రాసెసర్ మారుతున్నారు తప్ప కానీ. అయితే ఈ స్పెక్స్ గురించి మాట్లాడితే యాజ్ విజువల్ మనకి OLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ మాత్రం, వీడియో క్వాలిటీ మాత్రం మిమ్మల్ని లెక్క డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. 42 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ, గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది చాలా యావరేజ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్తో మనం ఎక్కువ గేమ్స్ ఆడదాం అనుకున్నా, హెవీ టాస్క్ చేద్దామన్నా అంత సపోర్ట్ చేయదు. ఒక యావరేజ్గా డే టు చేస్తా అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బ్యాటరీ 4800 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts మనకి సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వచ్చేసరికి బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. పెద్ద కంపెనీస్ మనకి బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఈ మొబైల్ అప్రాక్స్గా మనకి 50+ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మార్చ్ 4th ఈ రెండు మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా ప్రైస్ హైప్ అవుతుంది. స్పెక్స్ అయితే కనుక చాలా యావరేజ్గా ఉంటుంది. బట్ బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే కనుక ఈ రెండు మొబైల్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మార్చ్ 5th ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. దీనికోసం అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే మనకి నథింగ్ ఫోన్ 4a Pro అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా మన ఇండియాలోకి మార్చ్ 5th లాంచ్ అవబోతుంది. అంటే ఫస్ట్ వీక్లో అని చెప్పొచ్చు. డిజైన్ క్వాలిటీ అయితే కనుక పెద్ద డిఫరెంట్ ఉంటే ఏమీ లేదు. బ్యాక్స్ లైటింగ్స్ ఉంటాయి కదా, అవి కొంచెం మార్పులు చేస్తూనే ఉన్నారు. 3a 4a లైట్స్ అనేది మనకి డిఫరెంట్ అవుతున్నాయి అనమాట. 4a మనకి ఒక లైన్ గా వస్తున్నాయి, అది రెడ్ కలర్ గా చూపిస్తూ ఉంటుంది. ఇది మనకి వీడియో రికార్డ్ చేసినప్పుడు కానీ, కాల్ రికార్డ్ చేసినప్పుడు కానీ బ్లింక్ అవుతూ ఉంటుంది. అయితే 4a గురించి మాట్లాడితే యాజ్ విజువల్ మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఫ్లాట్ డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంటుంది. బట్ 3a 4a డిస్ప్లే క్వాలిటీ యాజ్ యూజువల్ తీసుకొస్తున్నారు అనమాట. ఏం మార్పులు లేదు. కొంచెం పెంచుంటే బాగున్ను, అంటే 1.5K తీసుకొస్తే కనుక చాలా బాగున్ను. కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా 50 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. సెల్ఫీ 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ నథింగ్ ఫోన్లో మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను 3a యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. 4aలో అంత మించి ఉంటాయి అన్నమాట. సో కెమెరా క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. మీకు ఇది అప్రాక్స్గా మనకి 25 బిలియన్ తీసుకొస్తారనమాట. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. సపోర్ట్ చేసేది 40 వాట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఒక 500 ఎక్స్ట్రా పెంచుంటే చాలా బాగున్ను. ఇది మనకి నథింగ్ 4a తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా 4a Pro గురించి మాట్లాడితే 8 సిరీస్ తీసుకొస్తారు. అంతే, ప్రాసెసర్ ఒకటే మారుతుంది తప్ప మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి. బ్యాటరీ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ ప్రాసెసర్ మాత్రం మారుతూ ఉంటుంది. 4a Proకి ఈ మొబైల్ మార్చ్ 5th రాబోతుంది. దీనికోసం అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మాట్లాడితే అదే ఫస్ట్ వీక్లో ఈ మొబైల్ గురించి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే మనకి Moto Edge 70 Fusion అనమాట. ఈ మొబైల్ అయితే కనుక చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే Moto Edge 60 Fusion సక్సెస్ అని తెలిసిన విషయం మనందరూ తెలిసింది. గ్రాఫ్ అయితే విపరీతంగా పెరిగింది. ఇప్పటికి ఇది బెస్ట్ మొబైల్. 21,000కి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఇప్పటికి చాలా మంది పెద్ద యూట్యూబర్స్ దీన్ని సజెస్ట్ చేస్తూ
చేస్తూ ఉంటారు. మోటో H70 ఫ్యూజన్ ఈ మొబైల్ మన లాంచ్ అవుతుంది అనమాట. స్పెక్స్ గురించి మాట్లాడితే సేమ్ యాజ్ యూజువల్గా ఉంటూ ఉంటాయి అనమాట. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సేమ్ డిస్ప్లే క్వాలిటీ ఇందులో తీసుకొస్తూనే ఉంటారు. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7 Gen 4 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్, మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. డేట్ యూజ్ చేస్తాను కూడా ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 68 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు ఈ మొబైల్లో వచ్చేసరికి. స్పెక్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. అప్రోక్స్ దీని ప్రైస్ మనకి 25,000 ఈ ప్రైస్ మీద తీసుకొస్తూనే ఉంటారు. ఈ మొబైల్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఈ మొబైల్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే మనకి పోకో X8 సిరీస్. పోకో X8 Pro, పోకో X8 Max అని చెప్పి అంటున్నారు. మ్యాక్స్ అయితే కనుక నాకు తెలిసి 30+ తీసుకెళ్ళిపోతుంటారు. అందుబాటులో రాబోతున్న మొబైల్ పోకో X8 Pro. స్పెక్స్ చాలా బాగుంటాయి. పోకో మొబైల్లో స్పెక్స్ అన్ని చాలా బాగుంటాయి. ఒక్కటే కెమెరా క్వాలిటీ, ఇది ఒక్కటే కొంచెం మైనస్ ఉంటుంది, కానీ మిగతా అన్ని కూడా ది ప్లస్ పాయింట్ అవుతాయి. స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది మనకి 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, OLED డిస్ప్లేతో వస్తుంది, డాల్బీ, స్టీరియో అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ దగ్గర మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చాలా బాగుంటుంది. మినిటిక్ ప్రాసెసర్ 8500 అల్ట్రా ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్, మీకు గేమ్స్ అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 20 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది. 7560 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అన్నీ బాగుంటాయి. కెమెరా క్వాలిటీ తప్ప మిగతా వన్ ది బెస్ట్గా అనిపిస్తుంది. ఇది అప్రాక్స్ మనకి 25,000 నుంచి 30,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తూనే ఉంటారు. ఇంకా మ్యాక్స్ గురించి మాట్లాడితే ఇది హై లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 2K డిస్ప్లేతో వస్తుంది, 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మేడిక్ ప్రాసెసర్ 9500S ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు బాక్స్లో వచ్చేసరికి. సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి ఈ స్పెక్స్ చాలా బాగుంటాయి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే 35,000, 40,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకొస్తారనమాట. అంత మార్కెట్ లేకపోయినా సరే మనకి 30 బిలియన్ తీసుకొస్తారు. అండ్ ప్రో వచ్చేసరికి దీనికి కొంచెం మార్కెట్ ఉంటుంది. పోకో ఫ్యాన్స్ అయితే మనకు చాలా మంది ఉన్నారు ఆఫ్లైన్ మార్కెట్లో వచ్చేసరికి. అండ్ మార్చ్ 2nd వీక్న ఇన్ఫినిక్స్ నుంచి ఒక మొబైల్ లాంచ్ చేస్తున్నారు. అదే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 60 అనమాట. మంచి స్పెక్స్ తీసుకొస్తూ ఉంటారు, బట్ ఒక్కోసారి మనకి ప్రైస్ హైప్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకుంటే కనుక నోట్ 60కి మంచి మార్కెట్ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 128 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మేడిక్ ప్రాసెసర్ 7200 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్తో వస్తుంది, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 68 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ అప్రాక్స్గా మనకి 15 నుంచి 16,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తే కనుక బాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. అదే మనకి Xiaomi 17 Ultra. ఈ మొబైల్ మనకి మార్చ్ లాస్ట్ వీక్లో కానీ 3rd వీక్లో కానీ లాంచ్ అవుతుంది అనమాట. స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. సో ప్రైస్ అయితే మాత్రం మాకు కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ స్పెక్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. బట్ షామీకి ఎంతమంది ఫ్యాన్స్ అని నాకే తెలియదు, కానీ ఇది మాత్రం తీసుకొస్తూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి. దీని స్పెక్స్ గురించి మాట్లాడితే 2K డిస్ప్లే, డాల్బీ, స్టీరియో, ఎల్టిపో ప్యాన్లో ఇక డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్, సెల్ఫీ 50 మెగాపిక్సెల్. ఆల్ కెమెరాస్ కూడా మనకి ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. బ్యాటరీ 6330 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుందన్నమాట. అన్ని స్పెక్స్ చాలా బాగుంటాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. అప్రాక్స్గా దీని మొబైల్ ప్రైస్ చూస్తే మనకి 1 lakh అబోవ్ దాటికెళ్ళిపోతుంది. బట్ స్పెక్స్ అయితే కనుక చాలా బాగుంటాయి. కొత్త మార్పులు తీసుకొస్తూ ఉంటారనమాట షామీలో వచ్చేసరికి. అండ్ కెమెరా క్వాలిటీ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ మొబైల్ మనకి మార్చ్ లాస్ట్ వీక్లో రాబోతుంది అనమాట. ఇవి మనకి మార్చ్లో రాబోతున్న మొబైల్స్. నథింగ్ కానీ, మోటో నుంచి కానీ, పోకో నుంచి కానీ, ఇన్ఫినిక్స్ కానీ, ఇవన్నీ మొబైల్స్ మనకి మార్చ్లో లాంచ్ అవబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడితే మనకి అండ్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో మనకి శాంసంగ్ నుంచి కానీ, ఐక్యూ నుంచి కానీ కొన్ని మొబైల్స్ లాంచ్ చేసినాయి. ఐక్యూ 15R కానీ, శాంసంగ్ S26 సిరీస్ కానీ, ఈ అన్ని మొబైల్స్ కూడా మనకి మార్చ్ 1st వీక్ సేల్స్ ఉంటాయి అనమాట. సో ఇవే అనమాట మార్చ్లో రాబోతున్న మొబైల్స్. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటి, అండ్ ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి, దాని గురించి కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నేను నిన్న చాలా వరకు ఆఫర్స్ వచ్చినాయి అనమాట. ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మిత్రలో కానీ చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నేను అన్నీ పోస్ట్ చేస్తున్నాను, టెలిగ్రామ్ యాప్ ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో వచ్చేసరికి ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఏసీల మీద అయితే కనుక చాలా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. కార్డ్ ఆఫర్, కూపన్ ఆఫర్. సో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను రేపు కానీ, ఎల్లుండి కానీ
మన ఛానల్లో వస్తాయన్నమాట. ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, స్క్రిప్ట్ అయితే రెడీ చేశాను. మీకు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు రీల్స్ వస్తే కానీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, జై హింద్.